సామాజిక న్యాయం, అభివృద్ధి, సంక్షేమ సమ్మిళిత విధానాలతో ప్రగతి వైపు అడుగులు వేసేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నది. ఈ విధానాల విజయం మీ అందరి సహకారంపై ఆధారపడి ఉంటుంది. దృఢ సంకల్పం, మొక్కవని నిబద్ధత మరియు ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ప్రజల హృదయాలు ప్రతిబింబించేలా మా ప్రభుత్వ విధానాలు రూపొందించబడ్డాయి. రైతులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, దినసరి కూలీల నుండి ఐటీ నిపుణుల వరకు ప్రతి ఒక్కరిని మా అభివృద్ధి పథకాలు బలోపేతం చేస్తాయి. ప్రజాప్రతినిధులుగా తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశం మరియు బాధ్యత మనందరిపైన ఉంది. సమిష్టి కృషితో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు, దేశానికే తలమానికంగా తెలంగాణ నమూనాను ఉంచేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. తెలంగాణ ఉజ్వల భవిష్యత్ మనందరి ఉమ్మడి బాధ్యతగా గుర్తెరగాలని సవినయంగా మనవి చేస్తూ ఈ బృహత్తర యజ్ఞంలో అందరి సహకారం కావాలని కోరుకుంటున్నాను. విభేదాలను అధిగమించి నిర్మాణాత్మక చర్చల్లో పాల్గొని ప్రజోపయోగమైన ఫలితాలు సాధించేందుకు కలిసికట్టుగా పనిచేయటం మనందరి విధి. రాజకీయాలకు అతీతంగా ఈ సభలోని సభ్యులందరూ బడ్జెట్లో సూచించిన ప్రగతిశీల చర్యలకు సంపూర్ణ మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా. లోతుగా చర్చించి, విశ్లేషించి, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మనం నిర్ణయాలు తీసుకోవాలి. నేటి మన విధానాలే రేపటి తెలంగాణ నిర్మాణానికి ఉపకరిస్తాయి. లౌకిక విలువలను స్ఫూర్తిగా నమ్మిన కాంగ్రెస్ ప్రభుత్వం కుల మత భేదం లేకుండా అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతికి వనరులు పంపకం జరగాలని, తద్వారా సమాజంలో అసమానతలు లేని వ్యవస్థ స్థాపన లక్ష్యంగా ఈ బడ్జెట్ని రూపొందించాం. 2025-26 బడ్జెట్ అంచనాలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 3,04,965 కోట్లు. రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లు. మూలధన వ్యయం 36,504 కోట్లుగా ప్రతిపాదిస్తున్నాను. 2025-26 సంవత్సరపు బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలన, చర్చ మరియు ఆమోదం కోసం ఈ సభకు సమర్పిస్తున్నాను. తెలంగాణను ప్రగతి బాటలో నడిపేందుకు మీ అందరి మద్దతును హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. The annual financial statement budget for the financial year 2025-26 is presented. The House is urgent to meet again at 10 a.m. on Friday, the 21st